ఈ విషయం అక్కెప్పుడు నాతో చెప్పలేదే? అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు నిజాలెందుకు చెప్తారే? పోనీ ఏదోలా బతిమాలదాం అనుకుంటే ఈ కౌసల్యేమో కనిపిస్తేనే చంపేస్తాను అంటోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నానమ్మ, నన్ను సమస్య నుంచి కాపాడేవారు ఒకే ఒక్కరున్నారు. ఎవరే? ఉందిగా మన త్యాగమూర్తి, వాయుదేహి. నీకేమైనా పిచ్చా? ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నది నిన్ను మళ్ళీ ఇంటి కోడల్ని చేయటానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది నాన్నమ్మ. వైదేహి అక్క నువ్వనుకునేంత స్వార్థపరురాలు చెడ్డదేం కాదు. అంత స్వార్థపరురాలయ్యుంటే ఆయన్ని ప్రేమించి ఆయన చేత తాళి కట్టించుకుని నన్ను భార్యగా పంపించుండేదే కాదు. ఇక నేను తిరిగి రాననుకుని ఆయన పరువు కాపాడ్డానికి తలోంచుంటుందేమో కానీ నేను వెళ్లి క్షమాపణ అడిగి 4 కన్నీటి బొట్లు కారిస్తే ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న తనే ఆయన దగ్గరికి తీసుకువెళ్లి నా చెల్లెల్ని క్షమించండి అని ప్రాధేయపడుతుంది. అది ఉత్త సెంటిమెంటల్ ఫూల్ నానమ్మా. మన కుటుంబం గురించి, నాన్న గురించి, ముఖ్యంగా నా గురించి ఏమైనా చేసేస్తుంది. నేను నీకు చెప్తాను కదా, రా రా. అమ్మా, నాకెందుకో భయమేస్తుంది. వీళ్ళెళ్ళి ఏం మాట్లాడతారో ఏమో. సియా అక్క వచ్చింది కదా అని వైదేహి అక్కతో పెళ్లి ఆపేస్తే? వాళ్ళెవరితోనూ మాట్లాడలేరు నాన్న. మాట్లాడేవారే అయ్యుంటే ఇందాక ఊర్మిళొచ్చినప్పుడే చెప్పుండేవారు. ముందు ఇక్కడి నుండి బయటికెళ్ళాలమ్మా. అప్పటి వరకు టెన్షనే నాకు. ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, నానా 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 తలుపుతీ నానా. నానా తలుపుతీ నానా. ఏమైంది సునైనా? మీరేంటి లోపల? బయట ఎవరు గడిపెట్టారు? ఇంకెవరు నానా? సియా అక్క నానమ్మ కలిసి మమ్మల్ని లోపల పెట్టి గడిపెట్టారు. అబ్బా సూపర్ మామా. అబ్బా ఎవడుగా అన్నాడో గాని కత్తిలా ఉందిరా ఫిగర్. సియా వచ్చిందా? వచ్చిందండి. ఏదో పాపం చేసుకొని కన్నాం కదా, ఆ పాపం అంత సులువుగా ఎక్కడికి పోతుందండి? మళ్ళీ ఎందుకు వచ్చావు పోవే అంటే ఇదిగో మమ్మల్ని ఇలా లోపల పెట్టి వెళ్ళిపోయారు. అది రోజు నా చేతుల్లో చావడానికే తిరిగి వచ్చింది. ఎక్కడుందది?
నాన్న ఏమండి నాన్న ఆగు నాన్న ఏమండి నాన్న నాకెందుకు అనుమానంగా ఉంది. అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటుంది నాన్నమ్మ. నాకు దాని సంగతి తెలుసు కదా. నేను ఎలా హ్యాండిల్ చేస్తానో చూడు. అలాగే నువ్వు కూడా కొంచెం తగ్గి మాట్లాడు. అలాగే లేవే. నీ కాపురం బాగుపడుతుందంటే ఆ మాత్రం చేయనా? రా. ఆగు 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 ఆగు. లే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు చేసిన పనికి మాలిన పనికి ఎవరు ఉన్నారో ఎవరు పోయారో చూసి వెళ్ళడానికి వచ్చావా? తప్పైపోయిందండి. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. బాబు, ఏంటి మీరు వెనకేసుకొస్తున్నారా? జరిగిన దానికి మామయ్య గారు అనుభవించిన బాధ, అమ్మ పడ్డ భయం అన్ని మర్చిపోయారా? అసలు మీరెలా మళ్ళీ తన్ని లోపలికి రానిచ్చారు? ఎవరైనా చూస్తే ఏమవుతుందో తెలుసా? అసలు మా అమ్మ కంట పడితే ఏమవుతుందో తెలుసా? ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకు వేస్తారు. తెలుసు బాబు. అసలు దాన్ని చూడగాని గొంతు పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కాని ఎంత కాదనుకున్నా నా మనవరాలు కదా. అలాగే నీకు భార్య కూడా బాబు. ఏదో తెలియక తప్పు చేసింది. ఆ మాత్రం క్షమించలేవా? భార్య? ఎవరికి భార్య? అసలు భార్య అంటే ఏంటో తెలుసా? బాధ్యతల్లోనూ బాధల్లోనూ తోడుగా ఉండేది, కానీ ఇలా బజారును పడేసిపోయేది కాదు. చిన్నపిల్ల బాబు, తెలియక తప్పు చేసింది. తప్పు తెలుసుకుని తిరిగి వచ్చేసింది కదా. తప్పు తెలుసుకోవడమా? తన ఈ లోకం మొత్తం తల్లకిందులైపోయినా తన బుద్ధి మాత్రం మారదు. లేదండి, నేను పూర్తిగా మారిపోయాను. నాకింకా ఈ వీడియోలు సినిమాలు ఇంకేమీ వద్దు. మీ భార్యగా ఈ ఇంటి కోడలిగా ఇంత చోటిస్తే చాలు. అది మాత్రం జరగదు. ఈ ఇంటి పరువు తీసేసిన మనిషికి ఎప్పటికీ ఈ ఇంట్లో చోటుండదు. అయినా ఏ అర్హత ఉందని కోడలి స్థానాన్ని ఆశిస్తున్నావు? ఒక్క రోజైనా బాధ్యతగా ఉన్నావా? ఒక్క పూజలో వ్రతంలో అయినా నా పక్కన కూర్చున్నావా? వైదేహినో ముసుగులో పెట్టి సినిమాల పిచ్చితో పారిపోయి నీకు చోటెలా ఉంటుందనుకుంటున్నావు? నీకు మోసం చేయడం అలవాటేమో, కానీ తెలిసి తెలిసి మోసపోవడాన్ని అలవాటుగా చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మెడ పట్టుకొని గంటేయాల్సి వస్తుంది. నీకంత అవసరం లేదు బాబు. కన్న తండ్రిగా ఆ పాపమేదో నేనే ఒడిగట్టుకుంటాను. నాన్నా, అమ్మా, అసలు నువ్వు ఏ ధైర్యంతో లోపలికి వచ్చావే? మనుషుల్ని కాదు కదా, ఈ ఇంటి నీడను కూడా తాకే అర్హత లేదు నీకు. నాన్నా ప్లీజ్,
నేను చెప్పేది వినండి. వినను. నీ గురించి కథలు కథలుగా వినొచ్చు చాలు. చూసిన దరిద్రం చాలు. పో బయటికి. నాన్న, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నాన్న. దయతలిచి నన్ను అర్థం చేసుకోండి నాన్న. ఇంకెప్పుడు తప్పు చేయండి నాన్న. ఒరే జానకి, చిన్నపిల్ల కదరా, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలారా? అమ్మా వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఇదంతా నీ వల్లే. ఇది మొదటిసారి తప్పు చేసినప్పుడే కాళ్ళు చేతులు విరిచి ఇంట్లో పడేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక చాలమ్మా. నాకు ఈ కూతురు వద్దు, ఈ బాధలు వద్దు. బాబుగారు సంస్కారవంతులు కాబట్టి నువ్వెంత మోసం చేసినా నిలబెట్టి మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు అయ్యుంటే నిలువున చీరేసి ఉండేవాళ్ళు. ఇలాంటి మనిషితో మీకు మాటలు అవసరమా బాబు? ఒక చిన్న సమయం ఇవ్వండి. ఈ చెత్తను బయట పారేసొస్తాను. పదవే. ఒరే జానకి, జానకి, ఒరే జానకి, నా మాట వినరా? ఒరే జానకి, నా మాట వినరా? ఒరే నడవే బయట. ఒరే జానకి, ఆగరా, నా మాట వినరా? ఒరే జానకి, వద్దు నాన్న. అన్నా, మినిస్టర్ గారు వస్తే ఏమంటారో ఏమో అన్నా. ఎంతవరకు వచ్చిందిరా పని? నేను వెతకమని చెప్పిన అనాథ ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్, చాలా ఊళ్ళు తిరిగాం, ఎక్కడా దొరకలేదు. సంవత్సరం నుంచి వెతుకుతున్నారు, ఇంకా దొరకలేదని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఇంత టైము అంత డబ్బు తీసుకొని చిన్న ఆచూకీ తెలుసుకోలేకపోయారు. మీకు తెలియందేముంది సార్, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తప్పుపోయిన పసిబిడ్డ. అప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఇప్పుడు ఎవరి దగ్గరుందో తెలుసుకోవడం అంత సులువు కాదు సార్. కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో నాన్న వాళ్ళు ఉంటే ఏ ఒక్కటున్నా ఖచ్చితంగా గుర్తుపట్టే వాళ్ళం సార్. కానీ ఏమీ తెలియదు. పైగా తను అనాథ. నాకు కావాల్సింది కారణాలు కాదయ్యా, ఆ అమ్మాయి ఆచూకీ. సార్, ఆపకుండా వెతుకుతున్నాం సార్. ఇంకా కొన్ని ఊర్లు మిగిలి ఉన్నాయి సార్. అవి కూడా వెతికేస్తే తప్పకుండా దొరుకుతుంది. సరే సరే, నాకిది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జల్లెడ పెట్టి మరీ వెతకండి. ఎంత ఖర్చైనా సరే నాకు ఆ అమ్మాయి కావాలి. తప్పకుండా సార్, ఈసారి ఎలాగైనా అమ్మాయిని తీసుకొని వస్తాం. ఒరే జానకి, ఒరే నా మాట వినరా? ఒరే నన్నేం చెయ్యకురా. ఒరే జానకి, నన్నేం అనకురా. ఎక్కడ తగలడతావో తగలడు. మళ్ళీ తిరిగి వస్తే ప్రాణాలు తీస్తాను. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కగానొక్క కూతురు, అది వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి పూట బయటికి పొమ్మంటున్నావే, నీకు మనసెలా ఒప్పిందిరా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? కన్న తండ్రిని కాబట్టే ఇన్నాళ్లు భరించాను. కానీ ఇదే నా కూతురుగా ఉండే అర్హత పోగొట్టుకుంది. ఏంట్రా, ఏమిట్రా నీ అర్హత? ఎంతమంది పిల్లలు తప్పు చేయడం లేదు, ఎంతమంది తల్లిదండ్రులు కడుపులో పెట్టుకోవడం లేదు. అది ఆవేశంతో వెళ్ళిపోయినట్టే నువ్వు ఆవేశపడితే
ఇక దానికి నీకు తేడా ఏమిట్రా? అది నీ కూతుర్రా. మనవేలే కదా అని కుళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోలేవమ్మా. కట్టువేసి కాపాడాలనుకుంటాం. అప్పటికి నయం కాకపోతే తీసేస్తాం. కూతురు కూడా అంతే. కట్టడి చేసి ఆపాలని చూశాను, కానీ గీత దాటేసింది. అందుకే తీసేస్తున్నాను. వద్దురా. ఒరే, అమ్మని చెప్తున్నాను, నా మాట వినరా. అమ్మే కాదు, జయజమ్మ దిగొచ్చినా వినేది లేదు. పుట్టింటి గడప దాటినప్పుడు క్షమించాను, కానీ అత్తింటి గడప దాటి పుట్టింటికి పిండం పెట్టింది. ఇంకా ఇది నా కూతురేంటి? గడప దాటిన మరీక్షణే చచ్చింది. ఒరే జానకి, ఇంకా చూస్తావేంటే? నువ్వు ఎంత ఏడ్చి తలగొట్టుకున్నా ఈ ఇంట్లోనూ మా మనసులోనూ నీకు చోటు దక్కదు. పో. ఒరే జానకి, సియా 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 ఆగవే. అయ్యో, సియా ఆగవే. ఆగమంటున్నావా? నువ్వు కూడా దాంతో పోతావా? పోతే పోవే. నువ్వు కూడా పోతే వైదేహి అక్క ప్రశాంతంగా ఉంటుంది. నోరు ముయ్యరా. వైదేహి వైదేహి, దానివల్లేరా నా మనవరాలకి గతి పట్టింది. ఎవరి వల్ల ఎవరికి ఏ గతి పట్టింది? ఇన్నాళ్ళు వైదేహి అక్క కష్టాలు పడ్డానికి కారణం నువ్వు సియక్క అయితే, సియక్క ఇన్నాళ్ళు ఇంట్లో ఉందంటే దానికి కారణం వైదేహి అక్క. అంతెందుకు, ఈరోజు మన ఇంటి పరువు కాస్తైనా మిగిలిందంటే దానికి కారణం కూడా వైదేహి అక్కనే. అయినా మాట్లాడితే ఇది సొంత కూతురు, అది అనాథ కూతురు అంటావేంటి? సొంత కూతురైనా సియక్క మన పరువు తీస్తే, అనాథ అయినా వైదేహి అక్క మన పరువు కాపాడింది. సియా అక్క తన కోరికల కోసం మన జీవితాలని పణంగా పెడితే, వైదేహి అక్క మన సంతోషం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టింది. అది ఇద్దరికీ ఉన్న తేడా. ఇప్పుడు చెప్పు, ఎవరు సొంతం, ఎవరు అనాథ? ఈరోజు ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయిందే సియా అక్క అనాథ. అందరి మనసులు గెలుచుకొని ఇంటికి కోడలు కాబోతున్న వైదేహి అక్క ఎప్పటికీ అనాథ కాదు. ఇంకా వైదేహి అక్క అనాథ అనుకుంటే నువ్వు సియా అక్కతో వెళ్ళిపో. ఎవ్వరికీ ఏ నష్టం లేదు. అనాథ? ఎవరు అనాథ అని నన్నడుగుతున్నావా? సమయానికి మంచి ప్రశ్నే వేశావురా. అసలైన అనాథ ఎవరో ఇప్పుడే తెలుస్తాన్రా. హర హర మహాదేవ, శంభో శంకర. నమస్కారం సామే. మా వాకిలి ముందు ఆగలేదు సామే. ఎంతో పుణ్యం చేసుకున్నాం. మా ఇంట్లోకి రండి సామే. మాకు ఏ గృహాశ్రమము ఆశ్రయం కాదు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన చోటుకే వస్తాం. ఆయన ఆజ్ఞను శిరసా వహించే వెళ్తాం. ఎప్పుడు ఏ కార్యం కొరకు పంపిస్తాడో ఆ పరమేశ్వరునికే ఎరుక. మా ఇంటి ముందు ఆగారే సామే. నేనేం చేయాలో చెప్పండి సామే. మాకు కొన్ని కట్టెలు కావాలి హోమం చేసుకోవడానికి. అలాగే స్వామి, తీసుకొస్తాను, ఉండండి.
మనవరాలకి దక్కాల్సిన ఈ వైభవం అంతా ఆ అనాథకి దిక్కుమాలని దానికి దక్కటమా? అనుభవిస్తే నా మనవరాలే అనుభవించాలి. ఆ అనామకురాలికి మాత్రం ఈ అదృష్టాన్ని కలగనివ్వను.